మీరు ఆయా ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి. ఆ మాటలు మీ గుండెని అద్దుకోవచ్చు, అదే మాటలు మీ గుండెల్ని పగలగొట్టవచ్చు. ఆ మాటలు మీ గుండెల్ని అద్దుకున్నా, ఆ మాటలు మీ గుండెల్ని పగలగొట్టినా ఎలా ఉండాలి? చెవు మూసుకున్నటువంటి చెవిటి పాము వలె ఉండాలి. నోరున్నా మోగవాళ్ళం అయిపోవాలి, కళ్ళున్నా గుడ్డివాళ్ళం అయిపోవాలి, చెవులున్నా చెవిటి వారం అయిపోవాలి. అప్పుడు మీరు సేఫ్టీ. దేవుని నిమిత్తమై మోగవారు అయిపోండి, దేవుని నిమిత్తమై వేరే వాళ్ళు అయిపోండి, మీరు సేఫ్టీ. మీ ఆత్మ సేఫ్టీ. మీకు నచ్చని దానికి రిప్లై ఇవ్వకండి. ఇంకెందుకో రిప్లై ఇచ్చి మీ నోరు పాడు చేసుకోవటం. మీరు నచ్చని దాన్ని చూడొద్దు, చూసి మీ చూపు పాడు చేసుకోవటం ఎందుకో. మీరు నచ్చని దాన్ని వినొద్దు, విని మీ వినికిడి పాడు చేసుకోవటం ఎందుకో. కావలసిన మాటలే రిసీవ్ చేసుకోండి, కావలసిన మాటలే మాట్లాడండి, చూడవలసినవే చూడండి. మీరు క్రీస్తు నిమిత్తమే వెర్రివారుగా ఉండండి, సేఫ్టీగా ఉంటారు.